నడింపల్లి ఛానల్ వీక్షకులకు నిర్వాహకులు ప్రభాకర్ గారికి నమస్కారం. అమర గాయకుడు ఘంటసాల శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాం. తెలుగు పాటకు భగవద్గీత ఘంటసాల. తెలిమంచు తెరలు తెరలుగా విడుతున్న వేళ, ముసిరిన నిసి చీకట్లు తొలగుతున్న ప్రభాత సమయం, గాలి అలలు అలలుగా తేలుతూ వచ్చి భగవద్గీత శ్లోకాలను వీణులకు అందిస్తోంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశం ఏమిటంటే, పార్థ, కోట్లాది జనులలో ఏ కొద్ది మందో నన్ను చూడగలరు, వారిలోనూ ఏ కొందరో నన్ను గ్రహించగలరు, వారిలోనూ ఏ ఒకరిద్దరూ నన్ను చేరుకొనగలరు. నేనే సత్యం, నేనే నిత్యం అని చెప్పాడు. స్వర్గీయ ఘంటసాల గానం చేసిన భగవద్గీత ఈ సుప్రభాత వేళ వీణుణ్ణి సుతారంగా స్పృశిస్తోంది. విన్నవారిలో భక్తి పారవస్యం, అలౌకిక ఆనందం, ఆ తన్మయత్వం ఆయన సుస్వరానిది. వినేవారిని భక్తి శిఖరాల్ని చేర్చే మహత్తు ఘంటసాల గానంలో, ఆ భగవద్గీతలో ఉంది. ఆ గీత ఆయనను అమరుణ్ణి చేసింది. ఇంటింటా ప్రతి గుండెలోనూ గుడి కట్టింది. కానీ ఆ గుడిలో దేవుడిని దర్శించకుండానే ఆయన వెళ్ళిపోయారు. మనల్ని తన్మయులను చేసి తనువు చాలించారు. సుప్రభాత వేళ ఇప్పటికీ ఘంటసాల భగవద్గీతను వింటుంటే అలౌకిక ఆనందం కలుగుతుంది. ఆ శక్తి ఆయనను నడిపించింది, మనల్ని నడిపిస్తోంది. పాటకు భగవద్గీత. తెలుగు పాటకు భగవద్గీత అనదగ్గ ఘంటసాల పరమపదించి 50 ఏళ్లు గడిచినా ఇప్పటికీ లక్షలాది మంది ప్రేక్షకులు తమ హృదయాలలో ప్రతిష్ఠించుకున్నారు. గండు కోయిల కలకూజితం ఆయన గొంతు. పాటకు సంగీతం నేర్పి సరిగమలు వినిపించిన ఘంటసాల దాన్నే మనకు పదిలంగా వదిలి తను వెళ్ళిపోయారు. ఒకటా రెండా, ఎన్నెన్ని పాటలు, ఎన్ని సరిగమలు, ఎన్నెన్ని గీతాలు మనకిచ్చి ఆ గంధర్వ లోకాలకు వెళ్ళిపోయారు. బహుదూరపు పాటసారి ఆయన, సంగీతపు పాఠశాల. బహుదూరపు బాటసారి. మృతి అంటే ఘంటసాలకు వెరపలేదు. అందుకే మృతి అంటే భయం లేని ఒక వ్యక్తి పాడుతున్న పాట ముందుగా తను రాసుకొని, బహుదూరపు బాటసారి ఇటు రావో ఒక్కసారి, అర్ధరాత్రి పయనమెచటి కోయి, పెను తుఫాను రేగనున్నదోయి, నా కుటీరమిదేనోయ్ విశ్రమింపరావోయి అని మనల్ని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి తను వెళ్ళిపోయిన పథికుడు ఆయన. ఆ బాటసారి ఒక్కసారి తల నిండ పూదండ దాల్చిన రాణి, ములక నవ్వులతోడ మురిపించబోకే అంటూ తరుణీలతను ముద్దు మురిపాలతో పిలిచారు. ఆ ఊహాసుందరిని వలిచారు, స్వరశిల్పంలా మలిచారు. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మా చేయిప్పించుకో అంటూ పాడి ఆ సప్త సానువుల వాడి దగ్గరికి చేరుకున్నారు. ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అని ఆర్తితో పిలిచిన, నమో వెంకటేశ, నమో తిరుమలేశ అని భక్తి పార్వశ్యంతో గొంతెత్తి ఆలపించిన ఆ ఘంటసాలకే చెల్లింది. స్వీయ రచనలు. ఘంటసాల స్వీయ రచనలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఆయన స్వయంగా రాసుకొని గానం చేసిన ప్రైవేటు పాటలు ఉన్నాయి. వాటిలో మరువలేనే నా వలపుల రాణి, మరల సమయమిదియే ఓ సఖి, వలపు మరిచిపోతే అలలు అలలుగా అని ప్రియసఖి గురించి రాసుకున్న పాటలివి. అలాగే ఓ పసిపాప వదిలి వెళ్ళిపోతే ఆ దుఃఖం ఎలా ఉంటుందో చెబుతూ, ఎన్ని నాళ్లు గడిచినాయో చిన్ని పాప నన్ను బాసి, కనుపాప నన్ను చూచి నవ్వింది,
అని రాశారు. అలాగే జీవిత నౌక, విరాగి, నగుమోమునకు, గాలిలు అనే పేర్లతో ఆయన పాటలు రాసి పాడారు. ఇక స్వాతంత్రోద్యమ సమయంలో స్వాతంత్ర్యమే నా జన్మ హక్కని చాటండి, నిరంకుశం బగు శత్రులెరిగిన నిర్భయముగా నిదురించండి అని ఒక పాట, ఆ మొఘల్ రణధీరుల గురించి జయ 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 హే ఆంధ్రమాత అని మరో పాట రాశారు. ఇక ఘంటసాల గానం చేసిన కరుణశ్రీ రచన పుష్ప విలాపం వింటే మనకు నిజంగా పూదోటలో ఉన్నట్టు, తమను కొయ్యవద్దని పువ్వులు మనల్ని బతిమాలుతున్నట్టుగానే ఉంటుంది. ఇక మరో దేశభక్తి గీతం, అమ్మా సరోజినీ దేవి పరిపూర్ణ సువర్ణ కళామయ జీవి, అమ్మా సరోజినీ దేవి అని తోలేటి రాసిన పాటను ఆయన గానం చేశారు. ఇలా ఘంటసాల గానం చేసిన ప్రైవేట్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. సంగీతం చచ్చిపోయింది. ఘంటసాల మరణించినప్పుడు ఆయన గురించి ప్రముఖ సంగీత దర్శకుడు టి. చలపతిరావు మాట్లాడుతూ, సంగీతం చచ్చిపోయింది, తెలుగునాట వెలుగు కనుమరుగైపోయింది, చలనచిత్ర తరంగాలు స్తంభించిపోయాయి, గాలి నిలిచిపోయింది, నా గుండె ఎవరో నొక్కుతున్నట్టు అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు, మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయావు, పోతూ పోతూ మాలోని చైతన్యాన్ని కూడా తీసుకువెళ్ళిపోయావు, నువ్వు నాతో అనేవాడివి, చలపతి బాబు అయిపోయింది, మన మిషన్ చెడిపోయింది, స్పేర్ పార్ట్స్ కూడా దొరకడం లేదు, వాడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను, రేపే పిలవచ్చు, 10 రోజుల్లో పిలవచ్చు, ఏమైనా నెల దాటినివ్వను బాబు అన్నావు గుర్తుందా అని ఘంటసాల చివరి రోజుల్లో అన్న మాటల్ని గుర్తు చేశారు చలపతిరావు. శరీరాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి మాట్లాడుతూ, వీరు అంటే ఘంటసాల గాత్రాన్ని కాపాడుకున్నారు, కానీ ఊపిరాడని కార్యక్రమాలతో శరీరాన్ని కొంత నిర్లక్ష్యం చేశారు. శ్రమ తగ్గించుకొని విశ్రాంతి తీసుకోమని కొంతకాలంగా డాక్టర్లు ఘంటసాలకు చెబుతూనే వచ్చారు. కానీ ఆ కళాత్మక హృదయం ఈ సలహాను అంతగా పట్టించుకోలేదు. తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లెక్క చేయకుండా శ్రీ భగవద్గీతలోని శ్లోకాలన్నీ తాత్పర్య సహితంగా గ్రామఫోన్ రికార్డు ఇచ్చారు. ఆ రికార్డు వెలువడితే ఘంటసాల ప్రతి ఇంటా నివసించగలరు. వారు ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు వారి ఆరోగ్యం గురించి ప్రతిరోజు అడిగి తెలుసుకునేవాడిని. ఆసుపత్రిలో వారు ఆయాసపడుతూ మంచం మీద పడుకొని నన్ను చూసి తన బాధను దిగమింగుకొని, మీ ఇంటికి రాలేనందుకు, నీకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పలేనందుకు బాధపడుతున్నాను, నేనే వచ్చి మీతో మాట్లాడతాను అని నేనన్నాను. కానీ 2 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వారి భౌతిక కాయం మీద పూలమాల మాత్రమే వేయగలిగాను, అంతే, అదే నాకు దక్కింది అని బిఎన్ రెడ్డి కన్నీళ్లు పట్టుకున్నారు. ఒకే సంగీత కళాశాలలో ఓనమాలు. ప్రముఖ గాయని పి. సుశీల మాట్లాడుతూ, ఘంటసాల తను ఒకే సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్నామని చెప్పారు. ఘంటసాల గారి గురించి మాట్లాడుతూ సుశీల, ఆయన అంటే ఘంటసాల స్వర సామ్రాట్. ఆయన పాడిన 10,000 పాటల్లో ఏవి గొప్పవి అంటే ఏం చెప్పగలను? అన్నీ గొప్పవే. ఆయన పాడిన యుగళ గీతాల్లో నాతో కలిసి పాడినవే ఎక్కువగా ఉండడం నా అదృష్టం. మేమిద్దరం ఒకే సంగీత కళాశాలలో ఓనమాలు దిద్దుకున్నాం. ఒకే పరిశ్రమలో అంటే చిత్ర పరిశ్రమలో ఒకే వృత్తిని స్వీకరించాం. పాటలే కాదు, పద్యాలు పాడడంలోనూ ఘంటసాల గారు కొత్త ఒరవడిని సృష్టించారు. వీరు గానం చేసిన కరుణశ్రీ పద్యాలు విలక్షణంగా ఉండి పద్యాలు పాడడంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన సంగీతంలో చేయని ప్రక్రియ లేదు. శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, హరికథలు, బుర్రకథలు, తర్వాత యక్షగానాలు, భావగీతాలు, ఇలా అన్ని ప్రక్రియల్లో ఘంటసాల వారు నిష్ణాతులు. ఆయన తేనెలొలుకు స్వరంతో ఏది గానం చేసినా అది మరింత మాధుర్యాన్ని సంతరించుకుంటుంది. ప్రతి సంగీత ప్రక్రియకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు సుశీల. ఘంటసాల అనే పాటల సూర్యుడు ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటారు.
ఆయనకు అస్తమయం లేదు. నమస్కారం.